పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి తేడా ఏంటి? జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా మొత్తం వచ్చేసినాయి. ప్రతి ఒక్కటి ఇచ్చినాడు. ఈ ముగ్గురు కలిసి కూడా ఒకటి కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆ? అన్నీ సగం సగం ఇస్తున్నారు. అదే జగన్ అయితే ప్రతి ఒక్కటి ఇచ్చాడు. ప్రతి ఒక్కటి అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి మహిళలకైతే ఇంకా ఎక్కువ అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చేసాడు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇచ్చాడు. అప్పుల పాలు ఏం చేయలేదు. ఇలా ముగ్గురి కంటే జగన్ అనే అప్పుల పాలు ఏం చేయలేదు. జగన్ అనే బాగా చేశాడు. మాకు జగన్ అంటే అభిమానం. జగన్ అంతోనే ఉంటాం మేము. చంద్రబాబు గారు ప్రతిసారి చెప్తున్నారు రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేశాడు, అప్పులు పాలు చేశాడు జగన్ అని. అవన్నీ మాకు తెలియదు కానీ జగన్ అన్న మటుకు జగన్ అన్న కోసమే ఉంటాం మేము. జగన్ అంటే పిచ్చి నాకు. జగన్ అన్న అంటే జగన్ అన్న అభిమానం ఎక్కువ నాకు జగన్ అన్న మీద. జగన్ ఓడిపోయినా మళ్ళీ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు. 100% వస్తాడు. ప్రజలే గెలిపిస్తారు. ప్రజల కోసం పుట్టాడు. ప్రజల నాయకుడు. ప్రజలే గెలిపిస్తారు. మళ్ళీ ఓడిచ్చేశారు కదా. ఓడిపోయినా కూడా ఏం భయం లేదు జగన్ అన్నకు. ప్రజల తోడు ఉంది. ప్రజల అందరికి ఉన్నారు, అండగా ఉన్నారు ప్రజలందరూ. 2029లో ఖచ్చితంగా జగన్ అన్న వస్తాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్. అప్పుడు ఎంత నమ్మకం? 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా సరే జగన్ అన్న ఖచ్చితంగా వస్తాడు. ఏం భయం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ ఉండగా జగన్ రాలేడంట కదా. లేదు అది వస్తాడు. జగన్ అన్న వస్తాడు ఖచ్చితంగా. మా నమ్మకం అయితే జగన్ అన్న ఖచ్చితంగా వస్తాడని. జగన్ అన్న అంటే మాకు అభిమానం పిచ్చి. సీట్లు పడిపోయాడు. లేదు ఒక్క సీటుతో కూడా జగన్ అన్న మళ్ళీ గెలిచాడు. రికౌంట్ చేస్తాడు మళ్ళీ. ఏం భయం లేదు. చంద్రబాబు మీద అంత వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత అని చెప్పకూడదు కానీ అది జనాలకు వెళ్తే తెలుస్తుంది వ్యతిరేకత ఏముందో లేదో అనేది. రేపొద్దున వచ్చినప్పుడు అర్థమవుతుంది. జగన్ వచ్చినప్పుడు అర్థమవుతుంది వ్యతిరేకత ఉందో లేదో అనేది. అట్లా అదే పొలిటికల్ సూపర్ స్టార్ ఎవరంటే ఒక జగన్ తప్ప ఎవరు లేరు. పొలిటికల్ సూపర్ స్టార్ ఆయన జగన్. ఈ 2 ఏళ్ల నుంచి జగన్ గురించి ఏమంటారు జనాలు ఏమంటున్నారు? ఆయన ఇచ్చే పథకాలన్నీ ఇచ్చేస్తే వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది కదా. అన్ని ప్రతి ఒక్కటి ఇవ్వాలి కదా. ఆయన ఇచ్చేటివి ఒక్కటి కలిసి అన్ని ఇచ్చాడు కదా. ముగ్గురు కలిసి ఇవ్వలేకపోతున్నారంటే ఇంకా అప్పటికి అర్థం చేసుకోవాలి మనం. డెవలప్మెంట్ చేస్తున్నారు చంద్రబాబు గారు రాష్ట్రాన్ని. ఏం డెవలప్ చేస్తారో మాకైతే తెలియదు. జగన్ అయితే డెవలప్ మస్తులు చేశాడు. చాలా చేశాడు. ఆల్రెడీ చూస్తున్నాం కూడా సెల్లులలో మస్తులుగా జనాలు చూస్తున్నారు.